మాత్రం తలెత్తుతున్నారు మళ్ళీ ఇలా ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి, ఆత్మ సంబంధి, భూ సంబంధి. ప్రైజ్ ద లార్డ్. రెండు తేడాలు కనబడుతున్నాయి, అందరూ గమనించాలి. భూ సంబంధి అయినది ఒకటి, పర సంబంధమైనది ఒకటి, శరీర సంబంధమైనది ఒకటి, ఆత్మ సంబంధమైనది ఒకటి, మట్టి నుండి పుట్టినది ఒకటి, పరలోకం నుండి వచ్చినది ఒకటి. ప్రైజ్ ద లార్డ్. రెండు సృష్టులు అంతేనంటారా? రెండు సృష్టులు, ఒకటి మట్టి నుండి భూ సంబంధమైనది ఏంటి, శరీర సంబంధమైనది. రెండు పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, పరలోకము నుండి వచ్చినది. ప్రైజ్ ద లార్డ్. ఏది మొదట ఏది తర్వాత అని అంటే, భూ సంబంధమైనదే మొదట, ఏంటి ప్రకృతి సంబంధమైనదే మొదట, లేదా శరీర సంబంధమైనదే మొదట, ఆ తర్వాత ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది. ప్రైజ్ ద లార్డ్. మట్టి నుండి పుట్టింది మొదట, తర్వాతే పరలోకం అందున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రాత్రికాల సమయమందు పౌలు భక్తుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తాడు, ఈ రెండిటిని రెండు ఆదాములుగా మాట్లాడాడు. ఒకటి మొదటి ఆదాము, రెండు కడపటి ఆదాం. నాయన మగవారు చెప్పాలి, మొదట పోరం పిల్లలు చెప్పాలి. మొదటి వాడి పేరు ఏం పేరు? ఆదాం. రెండో వాడి పేరు ఏం పేరు? ఇద్దరికి ఆదామే. ఇద్దరి పేరు ఆదామే. అయితే మొదటి ఆదాము, కడపడు. అందరు గట్టిగా ఒకసారి చెప్తారా? అబ్బాబ్బా హల్లెలూయా కాదండి. మొదటి ఆదాము, ఇంకా బిగ్గరగా చెప్పాలి, మొదటి ఆదాము, కడపటి ఆదాం. అయితే పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా పాతది గతించాలి, క్రీస్తునందు ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను అని అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పాలి, ఏవి గతించాలి, ఏవి ఉండాలి? అందరూ చెప్పాలి. ఏది గతించాలి? పాతవి గతించాలి. మంచిదే. ఆ పాతవి 1 కొరింథీ 15వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఏం పోవాలి మన దగ్గర నుండి? భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, లేదా ప్రకృతి సంబంధమైనది, మట్టి నుండి పుట్టినది మొదటి ఆదాము పోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర ఉండవలసింది ఏంటో తెలుసా? కడపటి ఆదాము, పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, పరలోకం నుండి వచ్చినది మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందంటారా? అయితే ఇప్పటికే మన జీవితంలో చాలా సంవత్సరములు దాటుకుని బయటకు వచ్చేసాం. మిగిలిందెంతో ఎవరికీ తెలియదు. ఎవరి దగ్గర ఎంత వయసు మిగిలి ఉన్నదో ఎవరికి తెలియదు. అయితే ఈ మిగిలిన సంవత్సరంలో అయినా మనం మనసు నిలపవలసింది ఏంటి అని అంటే, నేను నా యొక్క గుండె చప్పుడు ఆగేలోపు, నా నాసిక రంధ్రములో ఊపిరి ఆగేలోపు నేను ఖచ్చితంగా క్రీస్తు నందు నేను పొందవలసింది ఏంటంటే, ఆత్మ సంబంధమైనది పొంది తీరాలి, పర సంబంధమైనది పొంది తీరాలి. ఏంటి అంతేనా? జీవించే ప్రాణి ఆదాము, కానీ ఇప్పుడు జీవింపచేయు ఆత్మను నేను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చింది ఆదాముకి జీవించే ప్రాణాన్ని ఇచ్చాడు, కానీ క్రీస్తునందు ఉన్న వారికి చేసే ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆత్మ కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పర సంబంధమైన అనుభవం నాకు కావాలి, ఆత్మ సంబంధమైన అనుభవం నాకు కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కడపటి ఆదాము అనుభవమును నేను ధరించాలి. మొదటి ఆదామును కోల్పోవాలి, కడపటి ఆదామును ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. తల్లి గర్భము నుండి మనమందరం ఈ లోకానికి వచ్చింది మొదటి ఆదాముతోనే. వాడు ఆస్తితోనే, వాని గుణాలతోనే, వాని స్వభావముతోనే, వాని మనసుతోనే, వాని యొక్క బుద్ధులతోనే సర్వము వాడు ఇచ్చిన, వాడు అన్నాను ఏమనుకోద్దు,
మొదటి ఆదాము మనకి ఇచ్చినదంతటిని పట్టుకుని ఈ లోకానికి అడుగు పెట్టడం అంటే జరిగింది. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం పట్టుకుని వచ్చాం? ఎవరు పోలికలు పట్టుకుని వచ్చా? నో, మీ తల్లిదండ్రుల పోలిక కాదు, అమ్మ నాన్న పోలికలు కాదని నేను అంటే మా అమ్మలాగా నేను లేనంటారా, మా నాన్నలాగా లేదంటారా అని అంటారు. అదైనా ఆదాముదే. మీ తల్లిదండ్రుల్లో ఉన్నది ఆదాముదే, వారి తల్లిదండ్రుల్లో ఉన్నది ఆదాముదే. మొదటి ఒక్క ఆదాములో నుండే మనుషులందరూ ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఒక్క మనుషునిలో నుండి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ లోకానికి వచ్చి ఉన్నారు. తలలో కాదు, భుజాల్లో కాదు, నడుములో కాదు, పాదాల్లో కాదు, ఒక్క ఆదాములో నుండి మనుషులందరూ వచ్చి ఉన్నారు. మీకేం అర్థం లేదు కదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. తల్లులారా మాట్లాడాలి. ఒక్క ఆదాములో నుండే భూజనులందరూ కూడా ఈ లోకమునికి అడుగు పెట్టడం అంటూ జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కడిలో నుండే మనుషులందరూ వాని గుణాలతోనే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే ఆ యొక్క ఆదాము మనకి ఇచ్చినది ఏంటి అని అంటే, పాపముతో నిండిన స్థితిని, అపవిత్రతతో నిండిన స్థితిని, లేదా చెడుతనముతో నిండిన స్థితిని ఆయన మనకివ్వడం అంటూ జరిగింది. నా ప్రియమైన దైవ జనాంగమా, మన నోట అంటే నేనేమంటానంటే, ఎవ్వరము చెడుతనమునకు ఏ పాఠశాలలో చదువుకోవడం అంటూ జరగలేదు. ఏ అపవిత్రతను గురించి, ఎట్టి పాపమును గూర్చి, ఎటువంటి దుష్కార్యమును గూర్చి, ఎటువంటి నీచ బుద్ధులను గూర్చి ఏ యొక్క పాఠశాలలో మనం ఎవ్వరము కూడా చదువుకొని పొందుకోలేదు డిగ్రీలు. కానీ స్వతహాగా ఆదాము నుండే మనకు అవన్నీ వచ్చి ఉన్నవి. అయితే సమస్తము చెడుతనముతో నిండిన వారమే ఈ లోకానికి వచ్చి ఉన్నాము. అయితే ఈ చెడుతనముతో నిండి ఉన్న ఈ ప్రజలను దేవుడు ప్రేమించెను. దేవునికి మహిమ కలుగనుగా. హల్లెలూయా. మీకు అందరికీ తెలిసిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ గమనించాలి. దేవుడు లోకమును ప్రేమించెను. ప్రేమించి ఎవరినిచ్చెను? తన కుమారునిచ్చెను. ఎందుకు ఇచ్చెను? నశించిపోతున్న వారందరినీ రక్షించుటకు, నిత్య జీవం ఇవ్వడానికి తన కుమారుని లోకానికి పంపించెను. మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాను? అందరూ త్వరగా చెప్పండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపెను? నశించిన దానిని వెదకి రక్షించుటకు, మనుషులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి ఆయనను పంపెను. దేవునికి స్తోత్రం. ఓకే. దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, నీ కుమారుని ఎందుకు పంపించావయ్యా అని అంటే, నిత్య జీవం ఇవ్వడానికి పంపించాను, రక్షించడానికి పంపించాను అని తండ్రి అయిన దేవుడు చెప్తాడు. యేసుక్రీస్తు అని అడుగుదాం. యేసయ్యా, నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి? ఎందుకు సిలువలో బలి అయ్యావు అంటే ఆయన అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుని నేను ఈ లోకానికి వచ్చాను. నేను పాపులను రక్షించడానికి వచ్చాను అంటాడు ఈయన. ఆయన అంటాడు, నశించిపోతున్న వారిని రక్షించటకును నిత్య జీవం ఇవ్వడానికి నేను పంపాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమైందా? 2 ప్రశ్నలు. ఒకటి, ఎవరిని అడుగుదాం? తండ్రి, నీ కుమారుని ఎందుకు పంపించావు? రక్షించటకు, నిత్య జీవం ఇవ్వడానికి. రైట్. యేసు, నువ్వెందుకు వచ్చావు? నశించిన దాన్ని రక్షించటకు, పాపులను రక్షించటకు నేను ఈ లోకానికి వచ్చాను. రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరెందుకు వచ్చారు? ఇక్కడున్న సమాజానికి ఒక ప్రశ్న వేస్తాను, మీరెందుకు వచ్చారు? చూసారా? ఆన్సర్ లేదు. చూసారా? డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ చెవి వినబడతా లేదని అంటే, నాకు సంబంధం లేదంటాడు. మాట్లాడండి. గ్యాస్ట్రాలజీ దగ్గరికి,
ప్రైజ్ ది లార్డ్. లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కంఠం కూర్చో, కన్ను కూర్చో, ఇవి చెప్తే మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి జనులు ఎందుకు వచ్చారో తెలుసా? ఏం మాట్లాడరే? ఆయన అంటాడు, కుర్చీ వేసుకుని నేను రక్షించడానికి వచ్చాను, నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అని అంటే ఒక్కరు లైన్లో లేరు. ఇంకో లైన్ కట్టారు, అప్పులు తీర్చుకోవడానికి వచ్చామని. కోర్టు కేసు నుండి విడుదల పొందుదామని ఒక లైన్ కట్టారు. ఉద్యోగాల కొరకు ఒక లైన్ కట్టారు. పిల్లలు పుట్టాలని ఒక లైన్ కట్టారు. ఇల్లు కట్టాలని ఒక లైన్ కట్టారు. రక్షణ పొందడానికి లైన్ లేదు. నిత్య జీవం పొందడానికి లైన్ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? చర్చి పాస్ గారి దగ్గరికి వచ్చి వాక్యం అయిపోద్ది కదా, వాక్యం అయిపోగానే పాస్ గారి దగ్గర లైన్ వచ్చేసి నించుంటారు. ఎందుకనంటే, బాబు మా పెద్ద అబ్బాయికి కొరకు ప్రార్థన చేయండి బాబు, వాళ్ళిద్దరు విడిపోయారు బాబు. అవసరమే, జతగట్టుగా పడాలి, వారిద్దరూ ఒక కుటుంబంగా చేయబడాలి, కాదని నేను అంటలేదు. అదే ఆశతోనే ఉండిపోయాము కానీ ఒక మెట్టు ఎక్కలేదు. ఏ ఒక్కరు క్రీస్తు దగ్గరికి స్వయాన రక్షణ కొరకే రాలేదు కానీ ఏదో రీతిగా కష్టం తొలగాలని, ఆపదల నుండి విడుదల పొందాలని, స్వస్థత పొందాలని మనమందరము కూడా క్రీస్తు దగ్గరికి ఆయా సమస్యలు గుండగా, ఆయా కష్టాలు గుండగా, ఆయా ఇరుకులు ఇబ్బందులు గుండగా మనం క్రీస్తు దగ్గరకు వచ్చాం. ప్రభు నిజంగా మన ప్రార్థన ఆలకించారు, మనల్ని అందరినీ విడిపించడం అంటూ చేసి ఉన్నాడు. అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చానండి, డాక్టర్లు అయితే బ్రతకరని చెప్పారండి, డాక్టర్లు అయితే నయము కాదని చెప్పారండి, ఖచ్చితంగా చనిపోతాడని చెప్పారండి, ఈ కాలు రాదని చెప్పారండి. కానీ ప్రభు నమ్ముకుని ప్రార్థించామండి, దేవుడు కాలు ఇచ్చాడండి, దేవుడు బ్రతికించాడండి. ఇలాంటి సాక్ష్యాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి అని నేను చెప్పగలను. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయనని కన్నీరు తుడిచే దేవుడు, ఆయన నీ స్థితిని బాగు చేసే దేవుడు మనందరికీ తెలుసు. మారాను మధురముగా మార్చే దేవుడు ఆయన. ఏ ఒక్కరి కన్నీరును విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. కన్నీరును చూచి ఆగి నీ కన్నీరు తుడిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దైవ జనాంగమా, గుడ్డివాడు కేకలు వేశాడు, నాకు రక్షణ కావాలని కాదు, నా కంటి చూపు నిమ్మని. కుష్ఠరోగులు 10 మంది కేకలేశారు, నా ఒంటికున్న కుష్టిని పోగొట్టు కానీ నా హృదయానికి ఉన్న కుష్టిని పోగొట్టానని కేకలేలా పోయారు. అర్థమవుతుందా? కుష్ఠరోగులారా, మీకు లోపల కుష్టి పోయిందా, ఒంటి మీద కుష్టి పోయిందంటే ఒంటి మీద కుష్టి పోయిందండి, లోపల కుష్టితోనే చనిపోయాము. ఏ గుడ్డివాడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించాను అన్నావే, ఈ చూపు కావాలని కేకలేసావా? మనోనేత్రములు వెలిగింపబడాలని కేకలేసావా? మీకు ఎవరికైనా అర్థమవుతున్నాయి అన్న మాటలు? ప్రైజ్ ది లార్డ్. లోపలున్న నేత్రం, మనోనేత్రములు వెలిగింపబడాలని కేకలేసావా? లేకపోతే ఈ గుడ్డితనం పోవాలని కేకలేసావా? పక్షవాతం పోవాలని కేకలేసావా? నిజముగా నీ కుంటితనం పోవాలని కేకలేసావా? ఆత్మీయ కుంటితనము. ఈ రాత్రికాల సమయమందు నిజమే, శరీరము క్షేమముగా లేకపోతే మనమందరము కూడా ఆకలితోనూ, దప్పికతోనూ, వస్త్రహీనతతోనూ, దిగంబరత్వంతోనూ, ఇల్లు లేకుండా, ఉద్యోగం లేకుండా, వివాహం లేకుండా, క్షేమము లేకోకుండా మనము శరీరములో ఇలాంటి వేదనతో ఉంటే ఆత్మ విషయాల మీద శ్రద్ధ నిలపలేము అనేది నిజమే. కానీ ప్రైజ్ ది లార్డ్. రూతమ్మ గారు ముందు లైన్లోనే ఉన్నారా? దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. అయితే నా ప్రియమైన దైవ జనాంగమా, వస్త్రము లేకపోతే కొద్ది దినములే, ఇల్లు లేకపోతే కొద్ది దినములే, స్వస్థత లేకపోతే కొద్ది దినములే, వివాహం అయిపోతే కొద్ది దినములే, లేకపోతే శ్రమ ఉంటే కొద్ది దినములే. కానీ ఈ ఆత్మ లేకపోతే ఈ పాత సృష్టి నశించపోకుండా, క్రొత్త సృష్టిని పొందుకోకుండా ఒక వ్యక్తి గుండె చప్పుడు ఆగిపోతే అతడు ఉండే స్థలము యుగ యుగములో అగ్నిగుండమే. మాట్లాడండి. నీకు ఇచ్చిన ఆయుష్కాలములో, నాకు ఇచ్చిన ఆయుష్కాలములో అది ఎంతకాలము మిగిలిందో నాకు తెలియదు, కానీ మిగిలిన సంవత్సరములలో మనం ఆశించవలసింది ఒంటి మీద స్వస్థత కాదు, కానీ మా ఆత్మ స్వస్థతే నాకు కావాలి.
నేను భూ సంబంధిని కానీ పర సంబంధిగా మారాలి. నేను శరీర సంబంధిని, నేను ఆత్మ సంబంధిగా మారాలి. నేను మట్టి నుండి పుట్టాను కానీ పరలోకం నుండి వాడిని పుట్టిన వాడిని పోలికను ధరించాలి. మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన నేను ఇది కోల్పోవాలి. పరలోక సంబంధి యొక్క పోలికను నేను త్వరగా ధరించాలి. క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడలో వాడు మట్టి నుండి పుట్టిన వాని పోలికను కోల్పోతాడు. వాడు ప్రకృతి సంబంధమైన శరీరానుసారమైన స్థితిని కోల్పోయి ఆత్మ సంబంధిగా పరలోక సంబంధి పోలికను ధరించడం అంటూ చేస్తాడు. ఈ రాత్రికాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెతకనిది నీ ముందు పెడుతున్నాడు. నువ్వు ప్రతిరోజు వెతుకుతున్నది నీ ముందు ఈరోజు చెప్పలేదు. నీ కొరకు ఒకవేళ ఇంతవరకు నువ్వు అనేక విషయాలు వినుంటావు, కానీ పరిశుద్ధాత్మదేవుడు, నేను గొప్పవాడిని కాదు, పరిశుద్ధాత్ముడు ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఈ రోజున నా నోట ఆయన మాటలు పెట్టి మనందరినీ రక్షించడం కొరకు ఆయన మాట్లాడడం అంటూ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంతవరకు నీ కష్టాలు తీరుతాయి, నీ కోటి బాధలు తీరుతాయి, నీ సమస్యలు తీరుస్తాయి, నీ వ్యాధులు తొలగిపోతాయి, నీకున్న ప్రతి వేదన తొలగిపోతుందని చెప్పిన వారు తప్పని నేను అనను. కానీ అది వినను నీవు ఈ రోజున ఇది కూడా నీ వినాలని చెప్పి దేవుడు ఈ సభ పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నీకు అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దైవ జనాంగమా, 2 సృష్టులు, ఒకటి ఆదాము, 2 కడపటి ఆదాము. కడపటి ఆదాము క్రీస్తు. దేవునికి స్తోత్రం. మొదటి ఆదాము లో నుండి ఒక నది ప్రవహిస్తుంది. అదే పాపపు స్వభావము, పాపపు ఊట. ఒకవేళ నేను బావి దగ్గరికి వెళ్ళినా, ఒకవేళ నేను చర్చికి వచ్చినా, ప్రభువా ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు అనంటే లోపల ఉన్న ఊట పోతలేదు. చేసిన పాపమును దేవా నన్ను కడుగు, మొన్నటి రోజు నీ తప్పుదం చేశాను, గత దినముల్లో నేను ఇలాంటి దుష్కార్యం చేశాను అని కడుగుకోవడానికి వచ్చారే కానీ ఆదాము నుండి వచ్చి చిన్న ఊటలు, ఆ నది ప్రవాహం నా యొద్ద నుండి ఎంత మాత్రము ఉండకూడదు, అది తీసివేయబడాలి. మీకు ఎవరికైనా అర్థమవుతుందా? ఆదాము నుండి ఒక ప్రవాహం వస్తుంది, అది పాప స్వభావము, చెడుతనపుతో కూడిన ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది నా యొద్దకు రాకూడదు, నాలో నుండి అది తీసివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదాము నుండి నాలోకి వచ్చింది, నాలో నుండి నా పిల్లలకు వచ్చింది, నాలో నుండి ప్రజల దగ్గరికి వెళ్తుంది, నాలో నుండి సమాజం దగ్గరికి వెళ్తుంది. ఇది నా యొద్ద నుండి తీసివేయబడాలి. క్రీస్తు నుండి వచ్చే నూతన జీవం, క్రీస్తు నుండి వచ్చే పరిశుద్ధత, క్రీస్తు నుండి వచ్చే నీతి అనే ప్రవాహము నాలో నుండి ప్రవహించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సంగమా, దైవ జనాంగమా, క్రీస్తు మనలను ఏ అనుభవములకు నడిపించడానికి శిలువ మీద వ్రాలాడాడో ఒక్కసారి గమనించాలి. రైట్. కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు, గుడ్డివాణిని ముట్టి స్వస్థపరిచాడు, ఆయన వస్త్రపు చెంగును ముట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ బాగుపడింది, పక్షవాతం రోగిని లేపాడు, అలాగ రోగులందరినీ స్వస్థపరిచాడు. కానీ రోగుల కొరకు ప్రాణం పెట్టలేదు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనిషికున్న సమస్త రుగ్మతలు తొలగించడానికి నోటితో కార్యం చేసేసాడు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రాణమే పెట్టేశాడు. అనేకుల పాప విమోచన కొరకు, విమోచన క్రైదనముగా తన రక్తమును చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రాణం ఎందుకు పెట్టారు? యేసుక్రీస్తు సిలువలో ఎందుకు బలి అయ్యారు? యేసుక్రీస్తు ఎందుకు ఆయన ఆ అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ఆ పరిశుద్ధ రక్తం ఎందుకు చిందించారు అని అంటే మానవుని యొక్క ప్రతి పాపము నుండి మానవుని విడిపించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా, ఈ రోజున క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన దగ్గర దొరుకుతుంది విమోచన, ఆయన దగ్గర దొరుకుతుంది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున హోల్ నైట్ అయినా,
ఈ రోజున శుక్రవారం ప్రార్థన అయినా, లేకపోతే ఈ రోజున తెల్లవారుజాము ప్రార్థన అయినా, ఈ రోజు రాత్రికాల ప్రార్థన అయినా, మనందరి నోట నుండి వచ్చుచున్న ప్రార్థనలు ఒంటి మీద కార్యాలు జరగడానికి. అర్థమైందంటారా? పాత సృష్టి పోవడానికి కాదు, ఒంటి మీద ఉన్నాయి అన్నీ చెప్పండి, అంతేనండి. ఒంటి మీద ఉన్న అన్నీ, కానీ లోపల ఉన్నవన్నీ పోవడానికి కాదు. ఒంటి మీద ఉన్న రోగాలు, అప్పులు, కానీ లోపల ఉన్న అబద్ధం పోవడానికి కాదు, లోపల ఉన్న దూషణలు పోవడానికి కాదు, లోపల ఉన్న వ్యభిచారం పోవడానికి కాదు, లోపల ఉన్న అసూయ పోవడానికి కాదు, లోపల ఉన్న స్వార్థం పోవడానికి కాదు, లోపల ఉన్న ద్వేషం పోవడానికి కాదు, లోపల ఉన్న స్వయం పోగొట్టుకోవడానికి కాదు, లోపల ఉన్న నీచ బుద్ధులు పోగొట్టుకోవడానికి కాదు. డాక్టర్ దగ్గర కొన్ని లక్షలు ఇచ్చి, అయ్యా ఒక పెద్ద కంతు ఉందయ్యా, అది ఎలాగొకలాగా నేను బ్రతకాలి, కంతుని తీసివేయి అని 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి బాగు చేసుకున్నామయ్యా అనుకుంటున్నారు. కానీ ఈ చెడిపోయిన హృదయాన్ని తీసివేసుకోవడానికి క్రీస్తు పాదాలు పట్టుకుని కన్నీరు కాచలేకపోతుంది ఈ రోజున సంఘము. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడలారా, క్రీస్తునొద్దకు వచ్చింది మనము పాత సృష్టిని తొలగించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. అందరికి అర్థమైందా? ఆదాము దగ్గర నుండి వచ్చింది మనకేంటి? పాతది. కడపటి ఆదాము నుండి వచ్చింది మనకేంటి? క్రొత్త జీవితం, క్రొత్త జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కావున నా ప్రియమైన దైవ జనాంగమా, నీవు నేను ఒప్పుకున్నట వలన కాదు, లేదా నీవు నేను ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, అంతే కదండి. చర్చికి వచ్చి అడిగింది 2 ముక్కలు. ఏంటి? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, 2 కడుగు. అంతేగాని నేను మానను. మాట్లాడండి. అందరము చేసే పని ఏంటి? ప్రభువా నన్ను చెప్పండి, మీరే చేసేది కదా. ప్రభువా నన్ను క్షమించు, పాపినే నన్ను క్షమించు, 2 కడుగు. చిన్న కుమారుడు పందుల పొట్టును, పందుల యొక్క ఆ మందను, ఆ బురద స్థలమును వదిలిపెట్టి తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా, ప్రభువా నేను వదిలిపెట్టను కానీ నన్ను కడుగు నాయనా, నన్ను క్షమించు నాయనా. సంగమా, ఈరోజు కన్నులు తెరుచుకో. ఎవరు మోసగిస్తున్నారు నిన్ను? ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? ఎవ్వరు కాదు, నువ్వే మోసగించుకుంటున్నావు. చర్చకొచ్చి నువ్వే మోసగించుకుంటున్నావు. నిన్ను నూతన సృష్టిగా చేయగలిగిన దేవుని దగ్గర కూర్చుండి కడుగు అంటున్నావు, క్షమించమన్నట్టున్నావు, కానీ పాత సృష్టి తొలగిపోవాలని కేకలు వేస్తా లేదు. నన్ను కడుగు అంటున్నావు, నన్ను క్షమించు అంటున్నావు, కానీ నా పాత నైజం, నా పాత మనసు, నా పాత హృదయం, నా పాత స్వభావం, నా ప్రాచీన పురుషుడు నాలో నుండి లయమైపోవాలి అని కేకలు వేయడం అంటూ చేస్తా లేదా? రాత్రికాల సమయమందు ఈరోజు మనకిచ్చింది ఎందుకో తెలుసా? నీవు ఆ అనుభవంలోకి వెళ్ళడానికి దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచి ఈ సభకు తీసుకురావడం అంటూ జరిగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున ఆదాము నుండి వచ్చినది నీ దగ్గర నా దగ్గర ఎంత మాత్రము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అవన్నీ కూడా నా యొద్ద నుండి తొలగిపోవడానికి నేను ఒక మంచి స్థలం ఎంచుకోవడం కాదు, మంచి ప్రజల మధ్య ఉండడం కాదు, ఒక మంచి వాతావరణంలో ఉండడం కాదు. అలా ఉంటే, ఒకవేళ మంచి ప్రజల మధ్య ఉంటే, మంచి నిర్ణయాలు తీసుకుని ఉంటే, మంచి తీర్మానాలు, ఇక మీదటి నేను అబద్ధం ఆడను, ఇక మీదటి నుండి చెడు చూడను, ఇక మీదటి నుండి చెడు వినను, ఇక మీదటి నుండి చెడు మాట్లాడను, ఈ రోజు నుండి చెడు ప్రజల దగ్గరికి వెళ్ళను, ఈ రోజు నుండి చెడు స్థలంలో ఉండను అని నువ్వు అనుకున్నా లోపల ఉన్నది పోలేదుగా. అంతేనంటారా? చెడు స్థలంలో ఉండను, చెడు ప్రజల దగ్గర ఉండను, చెడు చూడను,
చెడు వినరు అని ఒక మంచి ప్రజల మధ్య, ఒక మంచి స్థలములో, మంచి ప్రాంతంలో ఉండొచ్చేమో, కానీ నీ లోపల ఉన్నది పోవాలి కదా. గమనించాలి. కాబట్టి నువ్వు తీసుకున్న తీర్మానం వలన మనలోనే చెడిపోయేది కాదు. మీరు తీసుకున్న నిర్ణయాల వలన, మనము నివసిస్తున్న మంచి స్థలాల వలన కాదు, మనలో ఉన్నది తీసివేయబడమని ఆయన పాదాలు పట్టుకుని కేకలు వేయడం తప్ప ఇంకొక దారి మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సమాజం ఇంకొక మోసంలో ఉంది. ఏంటో తెలుసా? ఇంకో మోసంలో అంటే చెడిపోయిన స్థలం వచ్చి చర్చిలోకి వచ్చావు, చెడిపోయిన ప్రజలను వదిలి చర్చిలోకి వచ్చావు, చెడిపోయిన వాతావరణము అనుభవాలు వదిలిపెట్టి చర్చిలోకి వచ్చావు. అమ్మయ్య, నేను అవన్నిటిని వదిలిపెట్టి వచ్చాను, నేను మంచిగా ఉన్నాను అంటున్నారు. కానీ లేదు, లోపల చెడిపోయిన స్వభావం ఏముంది? ప్రాచీన పురుషుడే ఉన్నాడు, ఆదాము స్వభావం ఏమున్నది? ఆ చెడంతా మనలోనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన ఇవ్వలేనప్పుడు వస్తుంది బయటికి, పాస్టర్ గారు పాట ఇవ్వలేనప్పుడు వస్తుంది బయటికి. పాస్టర్ గారు ఈ స్థలంలో ఎవరికి పాట ఇవ్వకపోతే పర్వాలేదు, 2-3 ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వస్తుంది బయటకు. అప్పుడు వస్తుంది అది బయటికి. ఆయనకంటే నేను తక్కువ? ఆయనకు పాట ఇచ్చాడు, ఆయనకు ప్రార్థన ఇచ్చాడు, ఆవిడికి పాట ఇచ్చాడు, ఈయనకు పాట ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. అప్పుడు బయటకు వస్తాయి. చెప్పండి. ఇలాంటి కార్యక్రమం అయిన తర్వాత రెడీగా ఉంటే గొడవలో టార్ప ఎత్తున నాకు పేరు చెప్పలేదు, ఇదంతా శుభ్రం చేశాను నా పేరు చెప్పలేదు. ఎవడున్నాడండి? ఇదంతా ఎవరు చేశారండి? నేను కాదా? మా అబ్బాయి కాదా? మా అమ్మాయి కాదా? ఒక్క పేరు చెప్పాడండి. మేము కనబడమండి, మేము ఆ పాస్టర్కి కనబడమండి. చెప్పండి. ఇలాంటి సభలైన తర్వాత వచ్చే ఏంటి? అందరూ పేరు పెట్టి చెప్పాడు, నా పేరే చెప్పలేదు. లోపల లేవాయి. రాత్రికాల సమయమందు నా ప్రియమైన దైవ జనాంగమా గమనించండి. మనమందరం మంచి స్థలంలో ఉండి మంచివారం అనిపించుకుంటున్నాం, మంచి ప్రజల మధ్య ఉండి మంచివారం అనిపించుకుంటున్నాం, భక్తి చేస్తున్న వారి దగ్గర నుండి భక్తి పరులు కనిపించుకుంటున్నాం, ప్రార్థన చేసే వారి మధ్య నుండి ప్రార్థన పరులు కనిపించుకుంటున్నాం, క్రైస్తవుల మధ్య నుండి క్రైస్తవులు అనిపించుకుంటున్నాం, దేవుని ప్రజల మధ్య నుండి దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం. కానీ లోపల మార్పు రాలేదు. చెప్పాలి. నువ్వు మంచివాడివే, నువ్వు ప్రార్థన పరుడివే, నువ్వు భక్తి పరుడివే, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు క్రైస్తవుడివే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు పాటలు పాడుతావు, నువ్వు ఉపవాసం ఉంటావు, నువ్వు ఓన్ నైట్ కూడా చేస్తావు, దేవుడికి ఎంత కానుకిస్తావు. నిన్ను సూటుగా ఒకటి అడుగుతున్నాను, క్రీస్తు దగ్గరకు వచ్చి పాట నేర్చుకున్నావు కానీ పాత స్వభావం పోగొట్టుకున్నావా? అయ్యో మాట్లాడరే. నువ్వు పాటలు పాడటం నేర్చుకున్నావు, మ్యూజిక్ వేసుకుని పాటలు పాడటం నేర్చుకున్నావు, ట్రాక్ మీద పాటలు పాడటం నేర్చుకున్నావు కదండి. ఎక్కడ ఆగాలో తెలుసు, ఎక్కడ ప్రారంభించాలో తెలుసు. చక్కగా ఓసన్న పాటలు అనుకోండి, అలా డిటోలో దించడం, అలా పాడి మంచి పాటగాడు, మంచి ప్రార్థన పరుడు, మంచి అధ్యక్షత వహిస్తాడు, నిజమే. ఒక మంచి ఆరాధన చేస్తాడు, నిజమే. మంచి వాయిద్యం వాయిస్తాడు, నిజమే. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, క్రైస్తవ జనాంగమే ఇక్కడ ఉన్నది. ఓ క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీలో ఉన్న ఆదాము పోయాడా? మీలో ఉన్న పాత స్వభావం పోయిందా? మీలో ఉన్న పాత సృష్టి పోయిందా? గర్వం, అసూయ, డంబం, అతిశయం, అహంకారం, హెచ్చించుకొనుట ఏంటి? ఇవన్నీ ఎక్కడున్నాయి? అందుకే అన్నాడు యేసుక్రీస్తు వారు, సొన్నం కొట్టినా సమాధుల్లారా, గిన్నె వెలుపట కడుక్కొని గిన్నె లోపల కడుక్కోలేని. చూడండి, ఇక్కడ పాటగాళ్ళు ఉన్నారు, నిజమే. ఇక్కడ ప్రార్థన పరులు కూడా ఉన్నారు, నిజమే. ఇక్కడ క్రైస్తవులు కూడా ఉన్నారు, నిజమే. ఇక్కడ భక్తి పరులు ఉన్నారు, నిజమే.
కానీ నేను అంటాను, పాత సృష్టిని పోగొట్టుకొని నూతన సృష్టిగా మార్చబడిన వారు ఈ స్థలంలో ఎంతమంది ఉన్నారు? క్రైస్తవ సంఘము పాత సృష్టిని పెంచే సంఘము కాదు. క్రైస్తవ సంఘము దేవుని మందిరము. పాత సృష్టిని లైము చేసి ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చేదే దేవుని సంఘము, దేవుని మందిరము. ఈ బైబిల్ అందుకే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అందుకే వచ్చి ఉన్నాడు. యేసు సిలువలో బలి అయింది అందుకే. మందిరాలు పాత సృష్టితో నింపబడడానికి వీలు లేదు. మందిరాలు పాత సృష్టితో నింపబడడానికి వీలు లేదు. మందిరములో ఆదాము ఉండడానికి వీలు లేదు. మందిరములో కడపటి ఆదామే ఉండి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ లేదంటాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. మీ అందరికీ సహకారం నేను. మీరు చెప్పలేనిది దేవుడు నా నోట అంటే తెప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీరు అందరూ చెప్పిన బోధ అది ఆపి ఈరోజు నేను ఈ బోధ మీ నోట పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భూలోకముల ధనవంతులను చేయడానికి సంఘము లేదు కానీ, భూలోకముల ఐశ్వర్యవంతులుగా చేయడానికి సంఘము లేదు కానీ, భూలోకములో ఆస్తుపరులుగా ఘనతతో, పేరుతో, ప్రఖ్యాతులతో నింపడానికి సంఘము లేదు కానీ, సంఘములోనికి వచ్చిన ఎంత ఘోర పాపినైనా కడపటి ఆదాము రూపంలోనికి, కడపటి ఆదాము పోలికలోనికి మార్చడానికి సేవకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు రక్తం ఉన్నది, పరిశుద్ధ గ్రంథం ఉన్నది. పాస్టర్ గారండి ఎలాగ చెబుతూ ఒక్కడు రాడని మా చర్చికి. పెంచుకో గడ్డి మోపను, పెంచుకో గడ్డి మోపను, గడ్డి మోప పెద్దదే. చెప్పండి. హలో, ఈ రోజున దైవ సన్నులకు ఒక సహకారిగా మీ అందరికీ ఒక నూతనమైన మార్గం చూపడానికే ఒక చిన్న పనిముట్టుగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. నేను ఇక్కడ నుండి కూర్చొని ప్రార్థన చేస్తున్నది అదే. దేవా, ఇక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు. వారు ఎన్నో మాటలు నిజమే. కొంతమంది సేవకులు అయ్యా ఇలాంటి వాక్యం చెప్పేవాళ్ళు లేరని బాధపడిన సేవకులు ఉన్నారు. సంఘాన్ని ఒక సరియైన అనుభవంలోనికి నడిపించే వాక్యాలు లేవని బాధపడే సేవకులు ఉన్నారు. ఒక ఆత్మ సంబంధముగా సంఘం పట్ల ఒక ఆసక్తితో నా సంఘమును పరిశుద్ధ సంఘముగా మార్చుకోవాలి, నిష్కలంకమైన సంఘముగా మార్చుకోవాలి, నిర్దోషమైన సంఘముగా మార్చుకోవాలి, ముడత మచ్చ డాగు కలంకము లేని సంఘముగా చిన్నవారు మొదలుకొని వృద్ధువారి వరకు ప్రతి ఒక్కరిని మార్చుకోవాలని కడుపుని కాల్చుకుని ఉపవాసాల నుండి కన్నీరు కారుస్తున్న సేవకులు ఉన్నారు. లేరని నేను అన్నను. అలాంటి వారికి నేను సహకారిని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే, ఎల్కేజీ లేకుండా 5వ తరగతి రాలేదు, 5వ తరగతి లేకుండా 10th డిగ్రీ రాలేదు. మొదట కొంత మనకి ఈ బోధలు అవసరమే కానీ అది జీవితాంతం ఉండడం అక్కడే ఉంచిన వరం అయిపోతాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పాస్ గారు నర్సరీకి వెళ్తాడు, పాస్ గారు డిగ్రీకి కూడా వెళ్తాడు. అయ్యో మాట్లాడండి. పాస్ గారు మీరు నర్సరీకి టీచరేనా? అవునండి. మీరు డిగ్రీకి టీచరేనా? అవునండి. పీజీకి కూడా టీచర్ నేనే. నర్సరీ వచ్చాడు కొత్తగా వచ్చేవాడికి పాలతో పెడతాను, పీజీలో ఉన్నవాడికి బలమైన ఆహారం పెడతాను. అందరికీ కూడా నేనే టీచర్ని. అందరికీ కూడా నర్సరీకి ఇదే పుస్తకం, పీజీకి ఇదే పుస్తకం. ప్రైజ్ లార్డ్. నర్సరీకి ఇదే పుస్తకం, పీజీకి ఇదే పుస్తకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున క్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము పాటలు కాదు పాడొద్దని నేను అంటలేదు. పాటలు నేర్చుకో, వాయిద్యాలు నేర్చుకో, చర్చి పరిచర్య చేయి, లేకపోతే నువ్వు చర్చిని శుభ్రం చేయి, లేకపోతే ప్రార్థన చేయి, ఏ అనుభవంలోకి వెళ్ళు. కానీ నీ హృదయంలో ఒకే ఒక గురి ఏంటంటే పాతది నాలో ఉండకూడదు. నువ్వు వచ్చింది కొత్తగా రాలేదు, పాత సృష్టితోనే వచ్చావు, పాత సృష్టితోనే వచ్చావు, పాత బుద్ధులతోనే వచ్చావు. అసహ్యమైన నీచమైన చూడనల్లని విననల్లని
అలాగుండి చనిపోకో. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా చర్చిలో అలాగే ఉండిపోయి ముదురు బెండకాయలాగా ఉండిపోకో. సీనియర్, నేను ఎవరిని అనుకున్నావు? సీనియర్. ఈ చర్చి పునాది ఎలాగేసాను నాకు తెలుసు. ఈ మొదటి ఆదివారం ఎంతమంది వచ్చారో అది తెలుసు. ఇప్పుడు నువ్వేంటి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా? నేను సీనియర్ని. నువ్వు సీనియర్వే కానీ పాతది పోగొట్టుకున్నావా? హలో హలో మాట్లాడండి. పాతవి పోగొట్టుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రాగాన్ని ఇచ్చేయాలి మా అత్తమ్మకి ప్రార్థన, రాగానికి ఇచ్చేయాలి శారమ్మకి పాట. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారండి, మీరు మర్చిపోయినట్టున్నారు. మొన్న 5,000 ఇచ్చాను కదా, మొన్న 5,000 ఇచ్చాను కదా కదండి. ఇంకా పాస్టర్ గారు చెప్పలేదని ఈవిడే చెప్పడం మొదలు పెడతాను. నేను ఇచ్చాను 5,000, నేను ఇచ్చాను 10,000. ఓ డాంబికురాలా, ఓ హెచ్చించుకున్న తల్లి, అతిశయిస్తున్న తల్లి, గొప్పలు చెప్పుకుంటున్న డాంబికుడా, నువ్వు పాత సృష్టిగానే మిగిలిపోయావు చర్చిలో. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ రాత్రికాల సమయమందు క్రీస్తు వచ్చినది పాతది తొలగించి నూతన సృష్టిగా నేను మార్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఇంకో మాట చెప్తాను. ఒక వ్యక్తి ఏదో ఘోరమైన కార్యం చేసి ఆ స్థలమును వదిలిపెట్టి వేరొక స్థలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాడు, అక్కడ పిల్లల్ని కన్నాడు. ఆ కొత్త ప్రాంతానికి మర్యాదస్తుడిగా కనబడ్డాడు. ఆ భార్యకు మంచి భర్తగా కనబడ్డాడు, పిల్లలకు మంచి తండ్రిగా కనబడ్డాడు. కొన్ని సంవత్సరాలు అయ్యింది. అతడు చేసిన నేరమును బట్టి నేర పరిశోధన చేసిన వారు లేదా ఆ పోలీసు వారు ఆ ప్రాంతాన్ని వెతుకుని అతని అడ్రస్ తెలుసుకుని వచ్చారు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత పోలీసు వారు పట్టుకుని ఏమయ్యా పలానా పేరు కదా, పలానా చేసావు కదా అని అంటే, అప్పుడు భార్య దగ్గరికి తీసుకుని వచ్చి పోలీసు వారిని అంటాడు, అమ్మా 3 సంవత్సరాలు అయింది కదా పెళ్లి చేసుకుని, నేను మంచి భర్తగా ఉన్నానా అంటే ఆవిడంటది మంచిగా ఉన్నావండి. అలాగే చెప్పొద్దు, ఇంకేం చెప్తుంది. పిల్లల్ని అడుగుతారు, అయ్యా నేను మీకు మంచి తండ్రిగా ఉన్నానా అంటే పిల్లలు చెప్తారు మా డాడీ మంచోళ్ళండి. చుట్టుపక్కల అడుగుతారు, ఏంటి అయ్యా మీ మధ్య కదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నాను, నేను మంచిగా లేనా, ఏ తప్పుదమైన కనబడిందా అంటే వాళ్ళు అంటారు చాలా మంచోడండి బాబు, దేవుడు అండి అంటారు. కానీ వాళ్ళు అంటారు ఏమో మీకు మంచోడేమో కానీ, పిల్లలారా మీకు మంచి తండ్రి ఏమో కానీ, అమ్మా నీకు మంచి భర్త ఏమో కానీ ఇతడు నేరస్తుడు. చెప్పండి, ఇతడు అర్థమైనా? స్థలం మార్చి ప్రజలను మార్చి ఒక స్థలమునకు వెళ్ళి మంచిగా జీవిస్తానంటే పాతది ఏమైపోయింది? పాతది గట్టించిందా? తీసుకుని వెళ్ళి కోర్టు దగ్గర నిలబెట్టారు అనుకోండి, సార్ మా ఆవిడికి నేను మంచి భర్తనయ్యా, నా పిల్లలకు మంచి తండ్రినయ్యా, ఇప్పుడుంటున్న గ్రామానికి నేను మంచివాడనయ్యా అని అంటే ఓకే నువ్వు ఇప్పుడు మంచివాడివే కానీ ఒకప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష నువ్వు అనిపించాలి. అర్థమైందంటారా? పాపానికి శిక్ష ఉంది, పాపానికి దేవుని ఉగ్రత ఉంది, పాపానికి జీతం మరణం. పాపం దేవుని యొక్క పాపం ఎక్కడుందో దేవుని ఉగ్రత అక్కడ ఉంది. ఎక్కడ దోషముందో దేవుని కోపం అక్కడ ఉంది. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, నిన్ను నన్ను ప్రేమించి పాపం చేసింది నువ్వైతే, పాపం చేసింది మనమైతే, దోషం చేసింది మనమైతే, అపరాధం చేసింది మనమైతే, మనము తప్పిదములు చేసింది చెడుతనం కలిగింది మనమైతే, పాపపు జీవితాన్ని జీవించింది మనమైతే, పాపులమైంది మనమైతే, మన పాప శిక్షను భరించడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు మనల్ని కొట్టలేదు, మన పాపాన్ని బట్టి మనల్ని కొట్టలేదు. దావీదు అంటాడు 103వ కీర్తనలో అంటాడు, నా పాపములను బట్టి, నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు, నాకు ప్రతీకారము చేయలేదు అంటాడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కొట్టలేదు కానీ నీ శిక్ష అంతా ఒకరి మీద వేశాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నీ మీద ఉన్న పాపమును తన మీద వేసుకొని, నీ మీద ఉన్న దోషమును తన మీద వేసుకొని, నీలోన పాపానంతా తన మీద వేసుకొని పాపిగా మారిపోయి ఆ పాపానికి వచ్చే శిక్షను దేవుని చేత పొందడానికి ఆయన ఈ లోకములో అడుగు పెట్టడం అంటూ జరిగింది. 2025 సంవత్సరాల క్రితం ఆయన మన పాపముల కొరకు మరణించెను. ప్రైజ్ ది లార్డ్. మనుషులందరి పాపముల కొరకు యేసు మరణించాను. దేవునికి స్తోత్రం. మన పాప శిక్ష అంతా తన మీద. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయములు అంటాడు, 6వ వచనములు అంటాడు, మనందరి చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషమును ఇప్పుడు ఎవరి మీదకి తీసుకుని వెళ్ళాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు. మోపి ఆ శిలువ మీద ఆయనను శిక్షించడం అంటూ చేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఈ లోకానికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటుండగా బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇదిగో ఈయన స్వస్థపరచువాడు కాదు, ఇదిగో ఇతడు ఆశీర్వదించి మేలులు చేసేవాడు కాదు అంటే, నేను కాదని అతని మీద నేనేమంటలేదు కానీ ఒక స్పెసిఫిక్ పేరు చెప్పాడు. ఏంటంటే ఆయన ఒక ముఖ్యమైన పని కొరకు వచ్చాడు. ఆ పని ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తాడు, లోక పాపమును మోసుకుని పోవు. గట్టిగా చెప్పాలి అందరూ, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. మనుషులందరి పాపమును తన మీద వేసుకొని మనందరి శిక్షకు ఆయన శిక్ష పొంది, మనమందరము ఆ కోపానికి, ఆ శిక్షకు, ఆ తీర్పుకు లోనవ్వాలి. కానీ దేవుడు తన కుమారుని పంపించి ఆ శిక్ష తన మీద వేశాడు, ఆ కోపం తన మీద కుమ్మరించాడు, ఆ తీర్పు తన కుమారుని మీద తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనుషులందరూ ఎక్కడికి రావాలి అని అంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అనాలి, అయ్యా నీవు నా కొరకు శిక్ష అనిపించా, నువ్వు నా కొరకు మరణించి తిరిగి లేచావు, ఇప్పుడు నా పాపం నుండి నాకు విడుదల కావాలి, నా చెడిపోయిన స్వభావం నుండి నాకు విడుదల కావాలి, నా యొక్క నీచ గుణాల నుండి నాకు విడుదల కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గర వెతకవలసినది పాప విమోచన. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 2వ కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగనట్లు పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరము దేవుని నీతి అగునట్లు మనందరి పాపమును తీసుకుని తండ్రి అయిన దేవుడట యేసుక్రీస్తు వారిని ఏ పాపము ఎరుగని ఆయన మీద మనందరి పాపం వేసి పాపముగా మార్చేశాడట. అందరు చెప్పండమ్మా. యేసుక్రీస్తు ఇప్పుడు ఏమయ్యాడు? పాపిగా మార్చిపోయాడు. అవునా? మార్చబడిను. ఇక్కడ యెషయా అంటాడు, మనందరి దోషములు ఆయన మీద మోపాను, మనందరము దారి తప్పి తొలగిపోయాము, మనకిష్టమైన త్రోవకు తిరిగిపోయాము. కానీ
మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా ప్రయాణం చేశాం. ఏది చూడాలో అది చూసాం, ఏది చెయ్యాలో అది చేశాం, ఎలా బ్రతకాలో అలా బ్రతికాం, మనకి ఇష్టమైన త్రోవలకు పరుగులెట్టుకుని వెళ్ళిపోయాం. అయితే ఆ పాపములన్నీ తీసుకుని తండ్రి అయిన దేవుడు కుమారుని మీద వేసి ఆయన శిక్షించి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, క్రీస్తు వద్దకు వచ్చి, మీరందరూ క్రీస్తు వద్దకు వచ్చి మీరు నీతిమంతులుగా మార్చబడులాగన, నూతన సృష్టిగా మార్చబడులాగన ఆ సిలువ యందు విశ్వసించండి, ఆ సిలువ యందు విమోచన కొరకు మొర్ర పెట్టండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఆదాములో ఉన్న మనమందరినీ దేవుడు పిలుస్తున్నాడు. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా రండి. ఎక్కడికి? నా కుమారుని దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్. ఆదాములో ఉన్న జనమును తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు. అందరు గమనించండి. ఆదాములో ఉన్న జనమును తండ్రి అయిన దేవుడు రండి, రండి, ఆ స్థలమును వదిలి రండి. ఎక్కడికి? ఇదిగో నూతన ఆదాము, కడపటి ఆదాము దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదాములో నుండి కడపటి ఆదాములోకి రండి. అర్థమవులేదా? మొదటి ఆదాములో నుండి కడపటి ఆదాములోనికి రండి. రండి ప్రజలారా, అక్కడ ఉండవద్దు. అది వదిలి కడపటి ఆదాములోకి రండి. మీరు నూతన సృష్టిగా మార్చబడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు దైవ జనాంగమా, ఆదాము సంతతి లేదా ఆదాములో ఉన్న జనమంతా వెళ్ళే స్థలం పురుగు చావదు. ఓకే, ఈ కడపటి ఆదాము అతనిలో ఉన్న జనమంతా ఉండే స్థలం. అయ్యో మాట్లాడరేంటండి? అయ్యో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడుతున్నాను. రైట్, మళ్ళీ వినండి. మొదటి ఆదాము బుద్ధులతో ఉన్న జనమంతా ఎక్కడికి వెళ్తారండి చనిపోతే? అందరూ చెప్పాలి. రైట్. కొద్దుగున్నానా? పాతది కొద్దుగున్నానా? కొంచెం ఉన్నాను. అప్పుడు ఆదాము ఏమంటాడో తెలుసా? వాడు నావాడు, నా ఉన్నవి. మోసే గారిలో నాదుంది, ఆనో గారిలో నాదుంది. వాళ్ళు ఉన్నారేమి ఇక్కడ? హల్లెలూయా. సమూయేలు గారిలో నాదుంది, యెహోషువలో నాదుంది, పేతురు గారిలో నాదుంది. అతడు నావాడు అంటాడు పేతురు. ఎవడు? ఆదాము. హలో, అతడు నాది అని అనుకోండి గనా. మనం ఏం చేయాలంటే వాడి అన్ని నా యొద్ద నుండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, స్థలం వదిలిపెట్టడం వల్ల పోవు. నువ్వు ప్రభా నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను అంటే పోవు. లోపల ఉన్నదంతా ఏం చేయాలి? తీసివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పొడిచిన పాతది రాకూడదు, నిన్ను తిట్టిన పాతది రాకూడదు, నీ ముఖం మీద ఉమ్మేసిన పాతది రాకూడదు, నిన్ను దూషించిన పాతది రాకూడదు, నిన్ను కదిపిన పాతది రాకూడదు, నిన్ను ఏ మాటతో గాయపెట్టిన పాతది రాకూడదు. చెప్పండి. కుళ్ళు కాలువలే కానీ మంచినీరు ప్రవహించే కుళ్ళు కాలువలు ఇవి. కదపకూడదు. హలో, శారమ్మ గారిని కదపకూడదు, అబ్రామ్ గారిని కదపకూడదు. చెప్పండి. రూతమ్మ గారిని కదపకూడదు. కదిపితే లోపలది బుడింగ్ 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 అని పైకి వస్తుంది. హలో, రాత్రికాల సమయమందు క్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా అమ్మగారు ప్రార్థించారు, అయ్యగారు ప్రార్థించారు, మా కోసం ఎంతో కన్నీరు కాచారు, మేము ఎన్నో కష్టాలతో వచ్చాము, ఆ కష్టాలతో చర్చకు రాగా పాస్టమ్మ గారు ప్రార్థించారు, మీరందరూ ప్రార్థించారు, మా కష్టాలు పోయాయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అది కదా. పాకతో వచ్చానండి, సైకిల్తో వచ్చానండి, అప్పులతో వచ్చానండి, వ్యాధులతో వచ్చానండి, వ్యాధి పోయిందండి, సైకిల్ పోయి కారు వచ్చిందండి, పాక పోయి భవనం వచ్చిందండి.
పాతది పోలేదండి. హలో హలో, యేసు భవనం ఇవ్వడానికి వచ్చాడా? యేసు అప్పులు తీర్చడానికి వచ్చాడా? యేసు స్వస్థత ఇవ్వడానికి వచ్చాడా? యేసు పాకలు మార్చడానికి వచ్చాడా? అయ్యా మాట్లాడండి అయ్యా. నా మాట నిజమా కాదా? ఎంతమంది నిజం? మీకు నిజమా అనిపించింది? ఎంతమందికి నిజమా అనిపించింది? పాక కొరకే ప్రార్థన, డాబా కొరకే ప్రార్థన, లేదా ఉద్యోగం కొరకే ప్రార్థన, పిల్లల కొరకే ప్రార్థన, లేకపోతే స్వస్థత కొరకే ప్రార్థన. నిజమే కాదని నేను, ఆయన తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? ఆయన మార్చకపోతే ఎవరు మారుస్తారు? అయితే నువ్వు అంతవరకు ఆగిపోతే నువ్వు మోసపోతున్నావు. అది వదులు, ఒక నూతన అనుభవంలోకి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు గొంతెత్తడితో మాట్లాడుతున్నాడు. ఆ స్థితిని వదులు, ఆ ప్రైమరీ స్థితిని వదులు, ఆ బాల్య స్థితిని వదిలిపెట్టు, ఆ చిన్న పిల్లతనం వదిలిపెట్టు. నువ్వు వయసు వచ్చిన వాళ్ళగా మార్పు చెందు. ప్రైజ్ ది లార్డ్. అవును నిజమే, లోకంలో ఉన్నామంటే ఒక ఇల్లు కావాలి, లోకంలో ఉన్నామంటే స్వస్థత కావాలి, నిజమే. కానీ దాని కొరకు కాదు ఇప్పుడు యేసు వచ్చింది. నిన్ను నిత్య నరకం నుండి తప్పించడానికి వచ్చి అన్నాడు. పాపము నుండి విడిపించడానికి వచ్చి ఉన్నాడు. నిన్ను పాత సృష్టి నుండి విడిపించడానికి వచ్చి ఉన్నాడు. నిన్ను ఆదాము నుండి కడపటి ఆదాములోనికి మార్చడానికి వచ్చి ఉన్నాడు. మొదటి ఆదాం పోలిక అంతా నాశనం అయిపోవాలి. కడపటి ఆదాం పోలిక క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వరూపంలోకి మనమందరం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాం కోపం పోవాలి, కడపటి ఆదాం ప్రేమ రావాలి. మొదటి ఆదాం గర్వం పోవాలి, కడపటి ఆదాం వినయం రావాలి. మొదటి ఆదాము అసూయ పోవాలి, ద్వేషం పోవాలి. కడపటి ఆదాము యొక్క ఓర్పు, సహనం, దీర్ఘశాంతం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఈ రోజున మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఏమీ పొందుకోలేదు. లోకంలో ఉన్నవన్నీ పొందుకున్నారేమో కానీ క్రీస్తులో ఉన్న సంపద నీ దగ్గర ఉందా? లోకంలో ఉన్నది నీకో మాట చెప్పనా? లోకస్తుల దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నది, క్రీస్తులో ఉన్నది నీ దగ్గర ఉందా? చెప్పండి. లోకంలో ఉన్నదంతా నీ దగ్గర ఉంది. బంగారం ఉంది, ఇల్లు ఉంది, భూమి ఉంది, పొలములు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. కానీ అంటాను, క్రీస్తులో ఉన్నది నీ దగ్గర ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? వినయం ఉందా? తగ్గింపు ఉందా? దేన మనసు ఉందా? యథార్థత ఉందా? నిష్కపటం ఉందా? హలో, ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? ఎప్పుడు వస్తాయి? వీటి కొరకు ఎంతమంది కేకలేస్తారు? వీటి కొరకు ఎంతమంది రోధిస్తారు? ఆదాం మనసు నాకు వద్దు, భూ సంబంధమైన మనసు వద్దు, పర సంబంధమైన మనసు కావాలి. శరీర సంబంధమైన మనసు వద్దు, ఆత్మ సంబంధమైన మనసు కావాలి. మట్టి నుండి పుట్టిన వారి పోలిక నాకు వద్దు, పరలోకం నుండి వచ్చిన వారి పోలిక నాకు కావాలి. నీ ప్రార్థనలు మారాలి ఈ రోజున, నీ పరుగు మారాలి ఈ రోజున, నీ దర్శనం మారాలి ఈ రోజున, ఈ రోజున నీ భక్తి మారాలి. ఈ లోకము కొరకు కాదు, క్రీస్తు దగ్గరకు వచ్చింది. క్రీస్తునే ధరించడానికి వచ్చాను, క్రీస్తులో ఉన్నవి పొందుకోవడానికి వచ్చాను, పైన వాటిని పొందుకోవడానికి వచ్చాను, క్రీస్తు ఇచ్చే సర్వ సంపదలు పొందుకోవడానికి వచ్చాను. భూమి మీద ఉన్న, లోకములో ఉన్న సర్వ సంపదలు పొందుకోవడానికి కాదు. చాలు, ఉన్నది చాలు. ఇక మీదట క్రీస్తులో ఉన్న ఏంటి? క్రీస్తు ప్రేమ పొడవు, ఎడల్పు, ఎత్తు, లోతు ఎంత నీకు తెలుసా? రోమపత్రికలు అంటాడు, దేవుడట తన ప్రేమనట పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కొమ్మరిస్తాడట. అది జరిగిందా? అది జరిగిందా? ప్రజలు నిజం చెప్పనా? ఇక్కడ భాషలు, పైపు దగ్గర బూతులు, అక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, రెండింటికి ఒక నోరే. అయ్యో మాట్లాడరండి, మీరెవరు అమాయకులా చూస్తున్నారు? పైపు దగ్గర బూతులు, అవతలో నోరు కట్టేసినంత వస్తుంది ఎక్స్ప్రెస్, పొడిచి మీదకెళ్ళిపోయి అవతలోని పరిగెట్టించేసి చెప్పండి. అమ్మా బైబిల్ తీసుకుని పక్కన పెట్టి అందాక, పాస్ గారు మీకు ఎందుకు అలా పక్కేళ్ళండి? మీరు నా పాత రూపం తెస్తాను ఒకసారి.
ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? బూతులాడిన వాళ్ళు లేరు ఇక్కడ, అబద్ధాలాడిన వాళ్ళు లేరా, నీచమైన గుణాలతో కూడిన వారు లేరా? సంఘమును ఇలాగ ఉంచడానికే క్రీస్తు బలి అయ్యాడా? సంఘమును ఈ స్థితిలో ఉండడానికే దేవుడు తన కుమారుడు లోకానికి పంపించాడా? ఒక సేవకుడు నీకు ఇచ్చింది నిన్ను ఈ స్థితిలో ఉంచడానికా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అడిగితే ఎవరు చెయ్యత్తరు. అబద్ధం ఆడడం మానేశానని పాస్టర్ గారు గత సంవత్సరం నుండి అన్నవారి చేతులు ఎత్తుతారా? చెప్పండి. ఏంటి ఇంకా వినపడలేదు? బిగ్గరగా చెప్పనా? అబద్ధం ఆడడం నేను చర్చకు వచ్చి 20 సంవత్సరాలు అయింది, కానీ అబద్ధం ఆడడం గత సంవత్సరం నుండి మానేశాను అన్న వాళ్ళ చేతులు ఎత్తుతారా? అంటే వీళ్ళందరూ నరకానికి రెడీ అయినా? అబద్ధికులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, పిరికివారు, మాంత్రికులు, అవిశ్వాసులు కదండి. మండుగుండంలో పాలిపంపులు పొందరా? ఈ రాత్రికాల సమయం అందు ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో? సంగమా, మీరు ఏ సంఘాల నుండి వచ్చారో, ఏ ప్రాంతాల నుండి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి నీ ప్రార్థన మారాలి. ఈ రోజు నుండి దేవుని పాదాల దగ్గర ఉపవాసం ప్రకటించి పైరూపం మార్చుకున్నాను ప్రభా, లోపల మారలేదయ్యా. పైరూపం బొట్టు తీశాను, పైరూపం వస్తువులు తీశాను, పైరూపం క్రైస్తవ వేషం వేశాను, పైరూపం బైబిల్ పట్టుకున్నాను, పైరూపం భక్తి వేషం వేశాను, పైరూపం ప్రార్థన రూపం, పైరూపం దయా ప్రేమ కలిగిన రూపం, పైరూపం గొర్రె చర్మం, లోపల తోడేలు. గొర్రెల తోడేలా? హలో, గొర్రెల తోడేలా? తోడేలు కాపర్లా ఇక్కడ? ఏంటి మనల్ని తోడేలు కాపర్లా? మనము ఏమన్నా అన్నా ఉంటే మన మీద పడతారా? అయ్యా, మీరందరూ వాళ్ళ మీద పడకండి, ఆయన మీద పడండి. ఆయన ఎక్కడి నుండి తెచ్చి మమ్మల్ని తోటేళ్ళు అంటావా? గొర్రె చర్మం కప్పుకున్నా తోడేళ్ళు కదా? గొర్రె చర్మం కప్పుకున్న పాములు కాదా? పాములు లేవా ఇక్కడ? విష సర్పాలు లేవా? తేలు లేవా? ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దైవజనాంగమా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభా నా పాపములు క్షమించమని అడుగుతలేదు, పాపము చేయించే స్వభావం నా ఎదురు నుండి తీసివేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క వచనం చదివి నేను ముగిస్తానే, సమయం అయింది. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత యావత్తు తీసివేసేదును. అందరూ వింటున్నారా? నూతన హృదయము దేవునికి స్తోత్రం. తీసివేస్తానన్నాడండి. హలో అయ్యో పాస్టర్ గారు, తీసివేస్తానన్నారండి, కడుగుతానన్నారండి. అయ్యో కడుగుతానని కూడా అన్నారు. పైన ఏమన్నారు? అయ్యలారా చదవండారా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మిమ్మల్ని కడుగుతానన్నారా? కడిగితే ఏం పోయింది? అపవిత్రత పోయింది. కానీ పాపం చేయించే హృదయం ఉందా? హలో హలో, పాపం చేయించే స్వభావం ఉందా? పాపం చేయించే మనసు ఉందా? పాపం చేయించే రాతిగుండం ఉందా? ఇప్పుడు అంటాడు, ఆ పాత సృష్టిని లయము చేస్తాను, ఇప్పుడు ఇస్తాను కొత్తది. అది ఆదాము హృదయం, ఇప్పుడు క్రీస్తు హృదయం ఇస్తాను. అది ఆదాము మనసు, క్రీస్తు మనసుని ఇస్తాను. అది ఆదాము గుండె, ఇది క్రీస్తు హృదయం ఇస్తాను. ఆదాము మనస్సు తీసేసి క్రీస్తు మనసు ఇస్తాను. ఎంతమందికి అర్థమైంది? పాకపోయి భవనం కాదు, పాకలు కాలిపోయినా పర్లేదు, అన్నం లేకపోయినా పర్లేదు. లాజరు అన్నవాడు
బైబిల్ గ్రంథంలో ఉంటాడు. లోకస్వార్త 16 వస్త్రం లేకపోయినా పర్లేదయ్యా, ఇల్లు లేకపోయినా పర్లేదయ్యా, చెట్టు కింద అయినా పర్లేదయ్యా, పెంట కుప్పల మీద అయినా పర్లేదయ్యా, మాంసం ముక్క లేకపోయినా పర్లేదయ్యా, సమయానికి తిండి లేకపోయినా పర్లేదయ్యా, ఒంటి మీద కురిపులతో ఆరోగ్యం లేకపోయినా పర్లేదయ్యా, నాకు క్షేమం లేకపోయినా పర్లేదయ్యా, ఇది ఉన్నది 60-70 సంవత్సరాలు తప్ప ఇంకా తర్వాత లేదయ్యా. ఈ శరీరం వదిలిన తర్వాత ఈ యొక్క యుగములు పరలోకములు అడుగు పెట్టడానికి దేవా నాకు నూతన హృదయం కావాలయ్యా, నాకు నూతన మనసు కావాలయ్యా, నూతనమైన ఇల్లు కావాలని అడుగుతా లేదయ్యా, నువ్వు ఒక పొలం ఇమ్మని అడుగుతా లేదయ్యా, నాకు స్వస్థత ఇమ్మని కురుపులన్నా పర్వాలేదు, కురుపుల కొరకు ప్రార్థన కాదు, లోపల పాపము అనే కురుపులున్నాయి, ఆ కురుపుల నుండి నాకు విడుదల కావాలి. ఒంటి మీద కురుపులు కాదు, ఒంటి మీద పేదరికం కాదు, ఒంటి మీద దరిద్రత కాదు, ఒంటి మీద దేనస్థితి కాదు, లోపల ఉన్న దరిద్రత పోవాలయ్యా. అందరూ లేచి నిలబడండి. ఎవ్వరూ అటు ఇటు వెళ్ళరు బయటికి. ప్లీజ్ ప్రార్థనా సమయంలో అటు ఇటు కదలాడద్దు. నోరు తెరవండి, చేతులు ఎత్తేయండి, చేతులు ఎత్తి నోరు తెరిచి కళ్ళు మూసి ప్రార్థన మొదలు పెట్టండి. ప్రభువా, దైవజనులారా అందరూ కలిసి ప్రార్థన మొదలు పెడతామా? ఎంతమంది దైవజనులు ఉన్నారు? అందరూ ప్రార్థన మొదలు పెడతామా? మా మండలాలు, మా ప్రాంతాలు, మా పట్టణాల్లో ఉన్న సంఘాలు మొదటి ఆదాము రూపాలు పోవాలయ్యా, మొదటి ఆదాం పోలికి పోవాలయ్యా, మొదటి ఆదాం మనసు పోవాలయ్యా, మొదటి ఆదాము హృదయం పోవాలయ్యా, మొదటి ఆదాము గుండె రాతి గుండె పోవాలయ్యా, మొదటి ఆదాము యొక్క అయ్యా బుద్ధులు గుణాలు పోవాలయ్యా, కడపటి ఆదాము హృదయం కావాలయ్యా, కడపటి ఆదాము మనసు కావాలయ్యా, కడపటి ఆదాము స్వభావం కావాలయ్యా. అందరూ చేతులైతే ప్రార్థన మొదలు పెడదాం. ఈ గ్రౌండ్ అంతా